అండాశయంలో నీటి బుడగలనేవి ఎందువల్ల ఏర్పడతాయి? వీటి కారణాలు ఏంటంటారు? అండాశయంలో నీటి బుడగలు ఏర్పడడానికి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే జీవనశైలి. ఈ జీవనశైలిలో ఏంటంటే వ్యాయామం బాగా తగ్గిపోవడం వల్ల కొంతమందిలో ఏంటంటే హెరిడిటరీగా కూడా ఉండొచ్చు. పైన తల్లికి కానీ లేకపోతే మేనత్తలు వాళ్ళు ఎవరికైనా కూడా ఉన్నట్టయితే కూడా ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఆహారంలో పోషక విలువలు లేనటువంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, తర్వాత మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి జీవనశైలిలో ఇవన్నీ మనకు రోజు ఉంటున్నటువంటి అంశాలు. అందువల్ల ఇలాంటి జీవనశైలి వల్ల మనం ఎక్కువ మందిని కూడా చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది PCOS అంటాం, దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని, ఈ నీటి తిత్తులు ఏర్పడినటువంటి సమస్య చాలా ఎక్కువగా కనపడడానికి కారణం మన ఆధునిక జీవనశైలి. అండాశయంలో ఈ నీటి బుడగలు ఏర్పడ్డాయి అని ఏ విధంగా తెలుసుకోవాలి? అంటే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఈ అండాశయంలో ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు రకరకాల లక్షణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ముఖ్యంగా నెలసరి సరిగా రాకపోవడం, నెలకు ఒకసారి కాకుండా 45 రోజులకి, 2 నెలలకి, కొంతమందిలో అయితే 3 నెలలు 6 నెలలకు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఇంకా చాలా లేట్ అయిపోతుంటుంది, అంటే 1 సంవత్సరానికి కూడా రాకుండా కూడా అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకా కొంతమందిలో ఎలాంటి లక్షణం ఉంటుందంటే నెలసరి వచ్చినా కూడా కొంచెం రోజులుగా, నార్మల్గా అయితే 4-5 రోజులకు తగ్గాల్సినది 10 రోజులు 15 రోజుల పాటు అలాగా స్రావం అయిపోతూ ఉంటుంది. అది కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో 1 నెలకి ఒకసారి రావడం లాగా కాకుండా ప్రతిరోజు కొంచెం ఒక 2-3 చుక్కల్లాగా అవుతూ ఉంటుంది అనమాట. నెల పొడుగున అవుతూనే ఉంటుంది, నెలల తరబడి అలాగ అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు నెలసరిలో కనిపించేటువంటి లక్షణాలు అన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే కొంతమందిలో ఈ పెదవుల మీద, తర్వాత చివుకం మీద కూడా వెంట్రుకలు రావడం అన్నది కూడా ఈ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పబడేటువంటి ఈ అండాశయంలో నీటి బుడగలు అనే సమస్యలో కనపడుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఎక్కువ మందిలో ఈ బరువు పెరిగిపోవడం అనే సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నెలసరి సక్రమంగా కాకపోవడం వల్ల శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ బరువు పెరిగినంత కొద్దికి నెలసరి సక్రమంగా రాకపోవడం, ఇది ఒక ఏమంటామంటే ఒక విషియస్ సర్కిల్ అనమాట. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి అలా మారిపోతూ ఉంటుంది. ఇవి మనకి ప్రధానంగా కనపడేటువంటి లక్షణాలు. ఇలాంటి లక్షణాల్లో ఏమి కనిపించినా సరే డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళు చూపించుకొని ఇది ఏమైనా అంటే అండాశయంలో నీటి బుడగలు ఏమైనా ఏర్పడ్డాయా లేదా అన్నది తెలుసుకోవడం తప్పనిసరిగా చేయాలి. మరి ఈ అండాశయంలో నీటి బుడగలు ఏర్పడిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి నష్టం కలుగుతుందండి? ఈ అండాశయంలో నీటి తిత్తులు వదిలేసినట్టయితే, అంటే పట్టించుకోకుండా ఏదో హాయిగా నెల రాలేదు బాగానే ఉందనుకున్నా, లేకపోతే వదిలేసినా కూడా ఏమవుతుందంటే కొంత వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత ముందుగా ఏంటంటే ఈ నెల ఇది చాలా న్యూసెన్స్ లాగా తయారవడం ఒక సమస్య అయితే, వివాహం అయిన తర్వాత సంతానం కలిగే అవకాశం వీళ్ళలో లేనట్టుగా చెప్పుకోవాలన్నమాట. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు అది కానీ చికిత్స చేయించుకోకపోతే సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంతమందిలో గర్భం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిస్టులు ఉన్నట్టయితే అబార్షన్లు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ అండాశయంలో ఏర్పడ్డ నీటి బుడగల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు ఈ ఔషధం తయారు చేయడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటి మూలిక గుడూచి. ఈ తిప్పతీగ ఏంటంటే చేదుగా ఉంటుంది. ఈ చేదుగా ఉన్నది రక్తంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ PCOS సమస్య ఉన్నప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్లో కొన్ని మార్పులు వస్తాయి. మనం తీసుకునేటువంటి అన్ని మూలికలు కూడా ఈ ఇన్సులిన్ సక్రమంగా పనిచేసేటట్టు, తిత్తులు కరిగేటట్టుగా ఉండేటటువంటివి వాడుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా మనం ప్రధానంగా చెప్పుకునేటువంటిది తిప్పతీగ చూర్ణం. ఈ చూర్ణం మనం సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తర్వాత వేప ఆకు చూర్ణం, వేపాకులను ఎండబెట్టుకుని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. మనం తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే నేలవేము. ఈ నేలవేము కూడా ఒక చేదు ద్రవ్యం. దీనికి కూడా అండాశయంలో ఉన్నటువంటి బుడగలను కరిగించేటువంటి గుణం ఉంది. ఇది కూడా మనం సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకుంటున్నాము. ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాతి మూలిక ఉసిరి. ఉసిరి చూర్ణం కూడా సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. మరొక మూలిక మెంతులు. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూటకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక పసుపు. ఈ పసుపు చూర్ణాన్ని కూడా మనం సుమారుగా 30 గ్రాముల పరిమాణంలో వాడుకోవాలి. ఇప్పుడు ఒక పూటకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం.
ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి మూలికల మిశ్రమాన్ని సుమారుగా 1 చెంచాడు తీసుకుని దాన్ని 1 కప్పు నీళ్ళలో కలుపుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా కాచాలన్నమాట. సుమారుగా సగం ఎగిరిపోయి సగం నీళ్లు మిగిలే వరకు కాచాలి. అలా మిగిలినటువంటి ఆ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, కొంతకాలం పాటు అంటే కొన్ని నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ అండాశయంలో ఉన్నటువంటి నీటి బుడగలు కరిగి నెలసరి సక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.